గౌతు శిరీష గారి మీద, పంచుమర్తి అనురాధ గారి మీద, అప్పుడు నా మీద, ఇంకా చాలామంది ఆదిరెడ్డి భవానీ గారి మీద, వీళ్ళందరి మీద అధ్యక్ష సోషల్ మీడియాలో మాట్లాడిన మాటలు అధ్యక్ష ఏదో ఒక రోజు మీరు నాకు అవకాశం ఇస్తే నేను అవన్నీ మీకు చూపిస్తారు అధ్యక్ష. ఎందుకంటే మీరు చూడాలి. ఎందుకంటే ఈరోజు రాజకీయంగా బయటకు వచ్చి ఆడవాళ్ళమి, మాకులాంటి వాళ్ళమందరమీ కూడా బయటకు వచ్చి మేము పని చేసుకుంటున్నామంటే నిజంగా లిటరల్లీ చెప్పాలంటే అటువంటి కామెంట్స్ చూడకుండా వినకుండా మేము వెళ్తున్నాం కాబట్టి బతకగలుగుతున్నాం. లేకపోతే ఆ రోజు పంచుమర్తి అనురాధ గారి మీద మాట్లాడిన మాటలు కానీ, గౌతు శిరీష గారి మీద మాట్లాడిన మాటలు కానీ, అదేవిధంగా మనకి ఆదిరెడ్డి భవానీ గారు ఎమ్మెల్యే గారు అధ్యక్ష ఆ టైంలో ఆవిడ మీద మాట్లాడిన మాటలు కానీ ఇవన్నీ చూస్తే అధ్యక్ష నిజంగా ఒక్కొక్క సందర్భంలో ఆడవాళ్ళు రాజకీయాలు రావడానికి కూడా ఇబ్బందులు పడే పరిస్థితి అధ్యక్ష. ఏదో రకంగా క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం, ఏదో రకంగా సోషల్ మీడియాలో ఇబ్బందులు పెట్టడం, ఏదో రకంగా కుటుంబ సభ్యులు బెదిరించాలని అనుకోవటం, ఇలాంటి సిచ్యువేషన్స్ అధ్యక్ష మీ అందరికీ తెలుసు అధ్యక్ష. రాజకీయ పార్టీలు ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న అప్పుడు కోడ్ల శివప్రసాద్ గారు అనేసరికి గౌరవం అందరికీ. అటువంటి వ్యక్తిని మానసికంగా హింసించి 18 కేసులు పెట్టారు అధ్యక్ష. 18 కేసులు పెట్టి ఆయనని ఆత్మహత్య చేసుకునే విధంగా అది కూడా పాల్పడేలా చేయడం అన్నది ఒకసారి చూసుకోవాలి అధ్యక్ష. ఇది ఒకసారి నాకే వర్తిస్తుందేమో. నా మీదే అట్రాసిటీ కేసు అధ్యక్ష. నా మీద నేను అట్రాసిటీ కేసులో అధ్యక్ష నేనున్నాను అధ్యక్ష. ఒకసారి కడప కోర్టు కూడా అటెండ్ అయ్యాను అధ్యక్ష. నా మీద అట్రాసిటీ పులివెందలలో నాగమ్మ అని ఒక ఆడబిడ్డని అతి క్రూరంగా హత్య చేస్తే నేను ఎంఎస్ రాజు గారు మేమందరం కలిపి పులివెందులు వెళ్ళాం ఆ కుటుంబానికి న్యాయం చేద్దామని. నా మీద ఎంఎస్ రాజు గారి మీద బీటెక్ రవి గారి మీద మా అందరి మీద కూడా అట్రాసిటీ కేసు పెడితే ఆ రోజు మళ్ళీ మేము యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నాం అధ్యక్ష. ఈ రోజుకి కూడా కడప కోర్టులో ట్రయల్ నడుస్తుంది అధ్యక్ష. అది పరిస్థితి. అంటే ఒకసారి మీరు అర్థం చేసుకోండి. మన అయ్యన్న పాత్ర గారు తహసీల్దార్ని ఒక ఎంఆర్ఓని ప్రశ్నించారని ఆయన మీద అట్రాసిటీ కేసు పెట్టారు. దేవిని ఉమా గారు అక్రమ క్వారీ అని చెప్పేసి జరుగుతుందని చెప్పినందుకు ఆయన మీద కేసు పెట్టి అట్రాసిటీ కేసు పెట్టారు. అశోక్ గజపతి రాజు గారు రామతీర్థం ఈవోని అడ్డుకున్నారని కేసు పెట్టారు. అదేవిధంగా అచ్చెన్నాయుడు గారు సార్ ఇప్పుడే మన దగ్గర ఉన్నారు మంత్రివర్యులు. అచ్చెన్నాయుడు గారిని అయితే అతి క్రూరంగా ఆ టైంలో అతనికి ఒంట్లో బాగాలేదు, చిన్న సర్జరీ జరిగింది. అయినప్పటికీ కూడా అధ్యక్ష 9 గంటలు ప్రయాణం చేయించి అతన్ని విపరీతంగా ఇబ్బంది పెట్టి దగ్గర 70 రోజులు అనుకుంటా కస్టడీలో ఉన్న పరిస్థితి. అచ్చెన్నాయుడు గారు 70 రోజులు. ఇంతకీ 70 రోజులు కస్టడీలో పెట్టి నువ్వేం చేసావయ్యా అంటే ఏమీ కనిపించలేదు ఈ రోజుకి కూడా. అంటే కేవలం రాజకీయ కక్ష తప్పించి ఏమీ లేని పరిస్థితి ఈరోజు. మన నారాయణ గారు పొంగూరు నారాయణ గారిని ఎటువంటి సంబంధం లేని కేసులతో చుట్టూ తిప్పారు మొత్తం. ఉదయం నుంచి సాయంత్రం వరకు కారులో తిప్పుతూనే ఉన్నారు. రఘురామకృష్ణరాజు గారి గురించి నాకన్నా బాగా మీకే తెలుసు అధ్యక్ష. ఎందుకంటే ప్రపంచాన్ని అందరికీ తెలుసు. అతని కస్టోడియల్ టార్చర్ తీసుకొచ్చుకొని ఆయన ఏ రకంగా హింసించారు, ఏ రకంగా కొట్టారు మాకన్నా బాగా ఆయన చెప్తారు. మాకు చెప్తుంటే చెప్పారు ఆయన. ఇంట్రాగేట్ చేసే వాళ్ళని కూడా 3rd డిగ్రీ చేసే వాళ్ళు ఎలాగైతే ఇంట్రాగేట్ చేస్తారో ఆ రకంగా నన్ను అవతల వైపు చూపించుకొని అది వాట్ ఎవర్ ఇట్ మేబీ. నేను ఇక్కడ కొన్ని సందర్భాల్లో సభ ముందు మాట్లాడకూడదని మాట్లాడట్లేదు. అలాగా